హలో అండి, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చిక్కుళ్ళు అండి, గోరు చిక్కుళ్ళు మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం వీటితో టేస్టీ, హెల్తీ, న్యాచురల్గా, సింప్లీగా కర్రీ తయారు చేద్దామండి. తప్పకుండా తిలకించండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదండి. చిక్కుళ్ళలో ఫైబర్ మెండుగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. గోరు చిక్కుళ్ళలో చూస్తున్నారు కదా, చిక్కుళ్ళని ఉప్పు పసుపుతో బాయిల్ చేసామండి చిక్కుళ్ళ పీసెస్ని. ఇక పెద్దల్లిపాయ, టమాటా పీసెస్, ఉప్పు, పసుపు, కారం, ఇక ఇదేనండి ఆయిల్. ఇంతకు మించి ఇంకేమి యాడ్ చేసే పని లేదండి. కొన్ని చిక్కుడుకాయ పీసెస్ని ఈ విధంగా బాయిల్ చేసుకుందామండి ఉప్పు పసుపుతో. చిక్కుళ్ళు జ్యూసీగా ఉన్నాయి కాబట్టి ఇక వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి. ఓన్లీ టమాటా, చిక్కుళ్ళలో ఉన్న వాటర్తోనే మన కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, చిక్కుళ్ళని ఈ విధంగా పాత్రలో యాడ్ చేశానండి. పెద్దల్లిపాయ పీసెస్ అండి. పెద్దల్లిపాయలో కూడా కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటుంది, ఉప్పులో ఉంటుందండి. పసుపు అండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇక టమాటా పీసెస్ అండి. ఆయిల్ అండి, మాత్రంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ కూడా యాడ్ చేసేద్దామండి. లో ఫ్లేమ్ మీద ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఇక మనం చేర్చాల్సింది ఏం లేదండి. మన కర్రీ చూడండి ఏ విధంగా తయారైందో. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ కర్రీని తయారు చేసాం వ్యూవర్స్. చూస్తున్నారు కదా, బై అండి.